రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సభకి విచ్చేసిన రెవెన్యూ ఉద్యోగులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటిదాకా మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాలని ఆలోచిస్తూ ఉన్నా. ఇక ఎందుకు లేచి నడిచి వెళ్ళిపోదామని చూస్తున్నాయి కదా. ఇక అందరు మాట్లాడారు కదా, ఇక నేను మాట్లాడేది ఏంటని. సరే, ఇంత దూరం వచ్చిర్రు, రచ్చని ఏం చెప్తారా ఒకసారి చూద్దాం, విందాం అనే ఒక మనసుల్లో ఇప్పటి వరకు నవ్వు చెదరలే. చూస్తున్న ఒక్కొక్కళ్ళని వచ్చిన కానించి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నవ్వుతూనే ఉన్నారు. ఎందుకంటే నా గురించి చెప్తుంటే నవ్వుతున్నారు. అంటే సంతోషం వేస్తుందా లేకపోతే ఏమేస్తుందో అర్థం కాని సందర్భాన్ని నేను చూస్తున్నా. ఒకటే చెప్పదలుచుకున్నా, నా గొప్పతనం కాదు. నేను సంఘాలను స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు 2 దశాబ్దాలుగా ఏ రోజు కూడా నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించే వరకు వెనుదిరగను, తిరగలేదు. అది తహసీల్దార్ల సమస్యలే కావచ్చు, విఆర్ఏ సమస్యలే కావచ్చు, విఆర్ఓల సమస్యలే కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ల సమస్యలే కావచ్చు, రైతుల సమస్యలకు కూడా వెనుదిరగను. వెనుదిరగటానికి అవకాశం కూడా ఇవ్వను. అది ఎవరైనా కూడా భయపడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చెప్తుంటే నేను చూస్తుంటే నా గొప్పతనాన్ని కాకుండా నేను ఇంకా ఏమైనా కొత్త ఆలోచనలు, మా ఉద్యోగులకి ఏం చేయగలను, ఇంత ఆశ పెట్టుకున్నారు, ఇంకా ఆశలు ఏమేమి ఉన్నాయి అని ఆలోచిస్తూ కూర్చున్నా. అంటే వాళ్ళందరికీ ఏం చేయాలి? ఒకళ్ళ ముఖం చూస్తే నాకు ప్రమోషన్ కావాలన్నట్టు కనిపిస్తున్నారు, ఒకళ్ళ ముఖం చూస్తే నన్ను డిపార్ట్మెంట్లకు తీసుకోవాలన్నట్టు కనిపిస్తున్నారు, ఇంకొకళ్ళ ముఖం చూస్తే అన్న నువ్వు మాకు దొరికిన దేవుడు అని అనుకుంటున్నారు. కానీ నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, మీరిచ్చిన గౌరవం, మీరిచ్చిన అభిమానం, మీరిచ్చిన ప్రేమ, నేను ఈ రోజు వరకు కూడా తమ్ముళ్ళందరూ చెప్తున్నారు నా గొప్పతనం గురించి. నేను ఆ రోజే చెప్పిన, శాఖను వదిలినా, శాఖ నుంచి పోయినా నేను మళ్ళా తిరిగి శాఖకు వస్తా. అంటే ఆ ధైర్యం, ఆ గట్స్ మనకి ఇచ్చింది మీరు. ఆ రోజు నేను విఆర్ఏల సమస్యల గురించి పోయినా, విఆర్ఓల సమస్యల గురించి తీసేసే రోజు మాట్లాడినా. ఇక్కడ సాక్షాత్తు ఉపేందర్, ఇక్కడ మిత్రులందరూ ఉన్నారు. నేను ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులను, విఆర్ఓలను అర్ధరాత్రి ఒక జీవోతో తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఒక్కళ్ళు మాట్లాడలే. ఒక్కళ్ళు మాట్లాడితే ఏమవుతుందో అని ఒక్కళ్ళకొక్కళ్ళు ఎక్కడ రాక్కున్నారో కనిపించలే. కానీ ఆ రోజు మాట్లాడినా, తమ్ముళ్ళు భయపడకండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి, తిరిగి రెవెన్యూ శాఖలకు వస్తాయి. ఇదేవారు తిరిగి ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి, నేను అన్న మాటలు ఇదే. అంటే ఆ రోజు నేను అనుకున్నప్పుడు మా పక్కన రాములు ఉన్నాడు. నాకు రాములు అంటుంటాడు, అప్పుడప్పుడు బ్రేకులు వేస్తానికి మాట్లాడుతుంటాడు, నిజమా సార్ ఇది నిజం అయిద్దటవా అని. అది నేను అంటుంటాను ఊరినే, మన ఊరికి అన్నా మరి అయిద్దట, కానీ అది అయితే నిజంగా అవుతుంది. అది అయింది. అందరు అనుకున్నారు కాగితాలు ఇస్తానో బోకేలు ఇస్తానో అవుతుందని. నిజం చెప్పాలి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాకచక్యంగా అడుగులు వేస్తూ రెవెన్యూ శాఖకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఒక తలంపుతో రెవెన్యూ మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, వాళ్ళ ఆలోచన ప్రజలకి మంచి చేయాలి. అందులో ప్రజలకి ఏదైతే కోల్పోయినామో, ఏదైతే హామీలు ఇచ్చినామో, భూ సమస్యలు లేకుండా గ్రామాలను తయారు చేయాలి. ఎట్లా చేయాలి, ఏ రకంగా చేస్తే మనం చేయగలము అనే ఆలోచన తర్జన పడుతున్న సందర్భంలో నేను మనం మామూలునే ఊరుకోము, ఛాన్స్ వస్తే ఇంకా ఊరుకోము. అందులో ఛాన్స్ వచ్చినది, అవకాశం వచ్చింది. అప్పుడు పీడీసీఎంఆర్ఓ ఎంటర్ అయిన మరుక్షణమే ఇంకొక ధరణి కమిటీ వేసినారు.
ధర్నీ కమిటీలో మా మిత్రుడిని పెట్టిన, అది మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది రెవెన్యూ శాఖ పూర్వ వైభవం శరవేగంగా ముందుకెళ్తుంది. అందులో భాగమే మన అధికారాల వికేంద్రీకరణ కావచ్చు. ఈరోజు విఆర్ఓలు తిరిగిపోయిన వాళ్ళందరూ మన రెవెన్యూ శాఖలోకి రావటం కావచ్చు. 11,000 మంది మీ రెవెన్యూ శాఖలకు తీసుకుంటామని ఆ రోజు ఎవరు అనలే, ఎవరు గుర్తించలే. దేవుడుగా మనకున్న ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు, నేను ఇద్దరు వ్యక్తుల మాట్లాడుతున్నా, నేను సలహాలు ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నా. సార్ ఒక్కటే అన్నాడు, ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టుకోవద్దు, రెవెన్యూ గ్రామాలు ఎన్ని ఉంటే అన్ని ఇద్దాం, రెవెన్యూ గ్రామాలు ఎన్ని ఉంటే అన్నికి అధికారిని క్రియేట్ చేద్దాం. మనం రేషనలైజేషన్ చేయొద్దు, రేషనలైజేషన్ చేస్తే మన పోస్టులు తగ్గిపోతాయి అనే ఒక్క నిర్ణయంతోనే నేను కూడా దాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టేగా. ఇక మొత్తం నాకే బాధ్యత చెప్పడం, దాన్ని ఎలా ఉండాలి, ఎక్కడ తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి అనే ప్రతి నిమిషం దాని మీద తీసుకున్నా. కాబట్టే ఈరోజు మనం ఆ శాఖని, మన రెవెన్యూ శాఖని పూర్వవైభవం దిశగా అంత ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకున్నట్లు మనం సాధించుకోవడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాం. ఎందుకు? మనం ఒక్కలమే కాదు, మన మీద పడ్డ మచ్చ తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు అన్నారు పెద్దలు కూడా చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే మొలాలను తీసుకుంటే ప్రజలు తిరస్కరిస్తారేమో, ప్రజలు తిరస్కరిస్తే మేమేం చేయాలి, ప్రజలు తిరస్కరిస్తే మా పనేంది అంటే వాళ్ళను లేకుండా ఒప్పించే ప్రయత్నం చేసిన. ఒక్కడే చెప్పిన, ఒక పెద్దగా మనం ఒక దిక్కు ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన ఇచ్చిన, సరే మా వాళ్ళు తప్పు చేసిరు, సరే ఒప్పుకున్నాం, కొద్దిసేపు తప్పు చేసిరు కాబట్టి తొలగించిరని అనుకుందాం. కానీ ఒక్కసారి మీ లెక్కలు గణాంకాలు తీయండి. ఏదైతే ఈ శాఖ నుంచి పోయిన తర్వాత ఆ వేరే శాఖలలో పనిచేస్తున్న ఒక్క అధికారి గనక తప్పు చేసి ఉంటే తీసుకోకండి అని చెప్పిన. రిపోర్ట్ రూపంలో అన్ని చెప్పిస్తే ఒక్కళ్ళు కూడా తప్పు చేసినట్టు లేదు. ఎవరు తప్పు చేయలే. దొంగ ఎక్కడైనా దొంగనే, ఇంకొక శాఖలకు పోయినా కూడా దొంగనే. కాయినా తప్పు చేయలేదని మనం పరీక్షలో నెగ్గినాం కాబట్టి ఈరోజు తిరిగి ప్రజలు కూడా మన ఖచ్చితంగా స్వీకరిస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా ఇంకొకటి సంశయం వచ్చింది. మా ఉపేందర్ 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటాడు, అన్నా ఇదేదో డిగ్రీ అంటారు, ఏంది పరిస్థితి అని. ఉపేందర్, నువ్వు బాధపడకు, ఇబ్బంది పడకు. నేను చెప్తున్నా, ఇక్కడ పెట్టేది మేము, ఇక్కడ సలహాలు ఇచ్చేది మేము, తీసుకుపోయేది మేము, అధికారిగా ఉండేది మేము, నాయకుడు ఉండేది నేను. నాయకుడు, అధికారి మొత్తం మన పాత్రలే. ఇప్పుడు అంటాం కదా సినిమాలలో స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అన్ని కూడా మనమే వహిస్తున్నాం. ఇక్కడ ఏది కూడా ఒక నాయకుడిగా కాగితం పట్టుకపోవట్లే, ఒక బొకే పట్టుకపోవట్లే. ఫైలు పెట్టే నుంచి ఫైలు పైకి పోయేదాకా మనమే ఉన్నాం. ఎందుకున్నాం? మన మీద నమ్మకం ఉంది కాబట్టి, మనకు నమ్మకం ఇచ్చారు కాబట్టి, ప్రభుత్వ పెద్దలు ఇచ్చారు, అదేవిధంగా అధికారులు మనల్ని గౌరవించారు కాబట్టి, మనం వాళ్ళ మీద ప్రేమను పొందినాం కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ సాక్షాత్తు కలెక్టర్ గారు కూడా మనకి సహకరిస్తున్నారంటే మన మీద అభిమానం. ఆ రోజు మీకు తెలియదు, ఆ రోజు వాళ్ళు ఐఏఎస్లు వచ్చే రోజు టాస్ అనేది ఒకటి ముందుకి వస్తే ఆ రోజు ముందుండి నేను నిలబడ్డా. టాస్ను రాకుండా చేసి ఈరోజు వాళ్ళు కలెక్టర్ అయ్యే అవకాశాన్ని కల్పించిన కాబట్టి ఆ గౌరవం నా మీద ఉంది. అది నా గొప్పతనం కాదు, మీరందరు ఇచ్చిన ఒక ప్రేమ. అన్నట్టుందాక చాలా మంది అంటున్నారు, ఆ రోజు ఒక్క పిలుపునిస్తే మా ఇక్బాల్ అన్నాడు ఇందాక, ఏదో ఒక కారణం కోసం బయటపడేస్తే ఎవరు ముందుకు రాలేదని. నేను ఆ రోజు నవ్వుకున్నా, సంతోషపడ్డా. ఎందుకంటే రాములు కూడా అంటుండేవాడిని, దెబ్బ తగిలితే బుల్లెట్ నాకు తగలాలి, పక్కోడు తగలొద్దని ఆలోచించేవాడిని. తగిలింది కాబట్టే నేను మళ్ళా ఎంత స్పీడ్గా బంతి కింద కొడితే పైకి వస్తుందో అంత స్పీడ్గా మళ్ళీ తిరిగి వచ్చిన. అది మనం చేయగలిగినాం కాబట్టి యాదాద్రి సాక్షిగా చెప్తున్నా, లక్ష్య నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఉద్యోగికి వెల్ఫేర్ అందేంత వరకు నేనున్న సంఘాల్లో కానీ ఏ సంఘాన్ని కానీ ఖచ్చితంగా అహర్నిశలు కృషి చేసేటట్టు
వారికి వెల్ఫేర్ జరిగేటట్టు చూస్తా తప్ప ఏదో వ్యక్తుల కోసమో ఇక్కడ ఉన్న వ్యక్తుల నుంచి చూడటం కోసమో ఏ రోజు చేయాల్సిన అవసరం నాకు లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరినీ తయారు చేసిన ఇంకా నాయకులను తయారు చేస్తా. వక్తలు కాదు, మామూలు చూసారు. ఇప్పుడు టీజేఆర్ఎస్ ఏర్పడ్డది దాదాపుగా మీకు తెలుసు డిసెంబర్ నెలలో ఏర్పడ్డది. ఈరోజు మార్చి 28వ తారీఖు, అంటే దాదాపుగా 4 నెలలు మాత్రమే. కానీ రెవెన్యూ శాఖ మొత్తం ఇప్పుడు రామరెడ్డి వైపు చూస్తున్నారు. ఎందుకు నేను ఆలోచన చేసిన, ఇక మారరీళ్ళు ఎన్నడున్నా అదే ఆలోచన, వీళ్ళ లీడర్లో తప్ప వేరే దేనికి పనికిరారు, వీళ్ళకి ఆలోచన లేదు, ఫ్యూచరిస్టిక్ లేదు, ఏ ఫ్యూచర్ లో మనం ఏం చేద్దాం లేదు, ఒక ఉద్యోగం చేసేవాళ్ళు గారు, ఏదో తిరుగుతా ఉంటారు రోమియోలాగా, వాళ్ళు ఒక పైలు పెట్టి వాళ్ళు చేసేవాళ్ళు గారు, ఒక ఆలోచనని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే వాళ్ళు గారు. ఇక కాదు రామరెడ్డిగా నువ్వు బయటకు వచ్చాయి, ఈ సంఘము కింద నుంచి పైదాకా ఉంటేనే, పునాదులు గట్టిగా ఉంటేనే రేపొద్దున మన రెవెన్యూ శాఖని ఎవరు కూడా టచ్ చేయలేని పరిస్థితికి తీసుకురావాలి అని ఆలోచన చేసి ఒక 1 year 12 నెలల కృషి చేసిన అయినా మారలే. వాళ్ళు వ్యక్తిగతంగా స్వలాభాలు తప్ప వాళ్ళకి ఏదే ఆలోచన లేదు. మారతారేమో అని ఎన్ని సందర్భాల్లో 100 మీటింగ్లు చేసినాం, అయినా మారలే. ఇక మారపోతే వదిలే మొత్తం మన వైపు ఉన్నాక ఇక వాళ్ళని బతిలాడేది. ఇక మిగిలిన నాయకులేమో కదా మిగిలేది. ఆ నాయకులు కూడా ఇద్దరు నిన్న మొన్న కూడా సగం మంది దారి పట్టారు. అన్నా నువ్వైతేనే చేయగలవు, అన్నా నువ్వైతేనే ప్రమోషన్ ఇప్పించగలవు, అన్నా నువ్వైతేనే చేయగలవు అని మార్పు మొదలైంది. ఈ మార్పు మొదలు కావడానికి ప్రేమతో గెలిచిన, నేను భయపెట్టలే, ఎవరిని భయపెట్టను. ఎవరిని కూడా ఒక లీడర్ని కానీ ఒక పక్కన ఉన్నా కూడా అరే మన మీద ఏదో తక్కువ ఉన్నది, మనం ఏదో అక్కడికి ఏదో పంచలేదు కాబట్టి అతను ఉన్నాడు అక్కడ అనేవాడిని తప్ప వాడిని బెదిరించుడో భయపెట్టడో ఏ ఉద్యోగి కూడా భయపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు భయపెడతా మన వాళ్ళు అనుకున్నోళ్ళని, మన పక్కన ఉన్నోళ్ళని, ఎవరు నన్ను టచ్ చేసినా ఎవరు నన్ను బెదిరించినా నేను మాత్రం అంతకన్నా డబల్ బెదిరిస్తా. అది మాత్రం ఒప్పుకో. ఎందుకంటే ఎవరనొద్దు, వాళ్ళ అభిమానం, వాళ్ళ వ్యక్తిగతంగా ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే నీ అభిమానం. మీకు ఎవరు నేను ఫోన్ చేయలే, ఎవరు నీకు చెప్పలే, నేను ఎవరు రమ్మని బెదిరించలే. బట్ కానీ అభిమానంతో వచ్చినారు ఇక్కడికి. ఎవరికైనా అభిమానంతో రావాలి. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకునేటట్టు చేయమని వాళ్ళని కోరుతున్న మార్పు రావాలి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రెవెన్యూ శాఖలకు వస్తూ అందరికి సర్వీస్ అందించాలి. ఇప్పుడు చెప్తున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో, మన డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, కింది స్థాయిలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు చూసారు మీరు. అవుట్ సోర్సింగ్ పిల్లలు వారి యొక్క జీతభత్యాలు రాక దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి రెగ్యులర్ లేక, కొంతమందికి జీతాలు నెలలు 9 నెలలు 10 నెలలు రాక, వాళ్ళ నెలలు రాక వాళ్ళ అవకాశాలు వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి ఘోరంగా. మనకి నెలకి 1st తారీఖు జీతం పడితే మనకే సరిపోయే పరిస్థితి. అట్లాంటిది 9 నెలలు 6 నెలలు జీతాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? దాన్ని కూడా ఒక పెద్ద నగ నేనున్నా కాబట్టి నాతో ఫ్రెండ్లీగా ప్రేమగా మాట్లాడతారు, వాళ్ళు భయం లేకుండా దగ్గరకు వస్తారు కాబట్టి ఈరోజు సీసీఎల్ఏలో కూర్చుంటే నా దగ్గర ఏ రోజు కూడా డోరు కొట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నా దగ్గర నెట్టుకొని వస్తారు. అవకాశం, ఆ ప్రేమ వాళ్ళకి ఇచ్చిన, ఆ ధైర్యం ఇచ్చిన, నాకు ఎక్కడున్నా అర్ధరాత్రి అయినా 12 గంటలకైనా మెసేజ్ పెడతారు, సార్ మా జీతాలు రాలే, ఈరోజు డిటిఏ వాళ్ళతో మాట్లాడండి అని వాళ్ళ యొక్క ఆవేదన. ఇప్పుడు కూడా చూస్తుంటే కొన్ని జిల్లాలలో డిటిఓలు ట్రెజరీలో బిల్లుల్ని పాస్ చేయక ఆపిరన్నా అయిపోతుంది, మా పరిస్థితి ఎట్లా అని చెప్తున్నారు. ఘోరం పరిస్థితి. ఎందుకంటే మన ఉద్యోగులు ఒక రకం అయితే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక రకం. మీకు తెలుసు ఎఫ్పిఎస్ పరిస్థితి ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు. వాళ్ళందరినీ కూడా ప్రేమతోని మనం కింద పనిచేస్తున్నాం అనే ఒక ఆలోచన లేకుండా వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నంలో మనం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత నాది అని నేను ఎప్పటి నుంచో మళ్ళా చెప్తున్నా. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా ఒప్పించిన, ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నెల జీతాలు వచ్చేటట్టు ఖచ్చితంగా చేయాలని నా వంతు 100% కృషి చేస్తా. ఖచ్చితంగా వచ్చే వరకు సాధిస్తా అని చెప్తున్నా. ఇక అంతేకాదు, ఇక పిల్లలు చాలా మంది ఇక మిగిలిపోయింది ఒకటి ఉంది నాకు. ఎప్పుడైనా ఐపీఎల్ గురించి నేను పట్టించుకోను.
చాలా మంది అంటుంటారు ప్రమోషన్ వచ్చిందో ప్రమోషన్ కోసం తిరుగుతుంటారు. ప్రమోషన్ కోసం వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు పట్టించుకోరు మనని. ఎందుకంటే వాళ్ళు పోస్టింగ్లు కావాలి, వాళ్ళ ట్రాన్స్ఫర్లు కావాలి, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మనం వాళ్ళని వదిలేయాలి. ఫస్ట్ నేను ఎప్పుడైనా ఆలోచన చెప్తుంటా, వాళ్ళ పని అయిపోయిందంటే అయిపోయా, మనం ఇంకో పని కోసం వెతుకుతుండాలి. కాబట్టి ఆ రకంగా నేను చూసేవాడిని. కాబట్టి ఎవరిదైతే పని అయిపోయినా వాళ్ళు ఆశించరు, వాళ్ళు మన ప్రేమ చూపించాలని ఆశించరు, కొత్త వాళ్ళ కోసం అన్వేషించాలి, కొత్త వ్యవస్థను తీసుకురావాలి, కొత్త వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఏదైనా జరిగితే మనకు తృప్తి ఉంటుందనే ఒక ఆలోచన వీళ్ళందరికీ, ఇక్కడ ఉన్న స్టేట్ లీడర్లందరికీ ప్రతిసారి ప్రతి సందర్భంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంటా. ఇక అదే కాదు, చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు ప్రమోషన్ల కోసం కావచ్చు, కొంతమందిగా మా ఉపేందర్ లాంటి వాళ్ళు సందర్భాలు చాలా మంది, కొంతమంది వాళ్ళ వెనకాల కూడా కొంతమంది ఉంటారు. అనా ఇక మాకు రాకముందే కోరికలు చాలా ఉన్నాయి. ఇక కోరికలు మాత్రం చూస్తే నిన్ననో మొన్న ఒకటి పేపర్లో ఒకళ్ళు 10 మందిని వేసుకుని పోయి చెప్తూ ఏదో ఇచ్చుడు పెద్ద స్టేట్మెంట్, మేము అట్లయితేనే వస్తామంటే ఎవరు రమ్మన్నారా నాయన, ఇది రాదు, ఇక్కడ కాదు, పోదు. ఒక ఆత్మాభిమానం కోసం, ఆత్మాభిమానాన్ని మనం ఏదైతే కోల్పోయినామో ఆత్మాభిమానాన్ని తిరిగి సాధించుకోవడం ఒక్కటే మన లక్ష్యం అని నేను ప్రతిరోజు చెప్తా. ఈ జీపీఓలలో వచ్చిన తర్వాత, ఈ జీపీఓలో సాధించిన తర్వాత మనంత గర్వంగా ఎవరు ఉండరు. నిలబడతాం, గ్రామంలో ప్రతి ఒక్కరు నిలబడతాం, ప్రతి గ్రామంలో ఒక సైనికుడుగా నిలబడతాం. అది చాలదా మనకి? అది కావాలా గౌరవం? ఆత్మ గౌరవం కోల్పోయిన చోటనే తెచ్చుకోవడం అనేది మనకు కావాలి. ఈ రోజు నేను ఎట్లయితే సంతోషపడుతున్నాం, బయటకు పోయి శాఖలోకి వచ్చిన తర్వాత నేనే పెద్ద పెద్ద పోస్టులు అడిగితే ఇస్తారు, కానీ నేను ఎవరికి లాభం చేయగలుగుతా? వ్యక్తిగతంగా లాభం జరుగుద్ది, కానీ వ్యవస్థకు లాభం చేయాలి. వ్యవస్థకు లాభం చేయాలంటే ఒక చోట కూర్చోవాలి, ఒక కేంద్రీకంగా కూర్చోవాలి. నాకు ప్రభుత్వం గుర్తించి ఓడి ఫెసిలిటీ ఇచ్చింది అంటే తిరుగు నువ్వేం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఇక్కడ ఎవరిని కూడా ఉద్యోగం చేయకుండా ఉండొద్దని ప్రభుత్వం గుర్తింపించి ఓడి ఇచ్చినా కూడా 365 రోజులు ఖాళీ ఉండి తిరగనన్నా కూడా ఒక్కడు కూడా ఉద్యోగం చేయకుండా ఉండకూడదు. ఉద్యోగం చేస్తూనే సంఘాలు పనిచేయాలని చెప్పిన ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది తిరగండి అని, అయినా తిరగలే. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఉద్యోగం చేసి వచ్చినాం. ఉద్యోగం చేసి వస్తేనే మనకు అందరికీ ఆదర్శంగా ఉంటాం. అంతే తప్ప లీడర్లు అనేవాడు తిరుక్కుంటూ ఏదేదో చేసుకుంటుంటే లీడర్ల ఉద్యోగుల సమస్యలు తీరవు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చూసిన ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ వేరు. వ్యక్తులు తప్ప, సంఘాల నాయకుల వ్యవస్థ వాళ్ళ లాభాలు తప్ప ఎక్కడ కూడా వెల్ఫేర్ లేదు. ఒక ఉద్యోగస్తులకు వెల్ఫేర్ లేదు. మనం చేసిన డిఎల్ టీఎల్ వచ్చే పరిస్థితి కూడా పిఆర్సీ లేకుండా ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తుగా సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పిన, సార్ మీకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు చెప్తా, మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి. ఆదాయ మార్గాలు మా దగ్గర ఉన్నాయి, ఇది మేము రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఏదైనా ప్రభుత్వానికి ఆదాయం పెంచితే మన జీతాలు వస్తాయి. ఆ రకంగా వాళ్ళకి ఆలోచన ఇచ్చిన ఆలోచన ఇందాక మా పూల్ సింగ్ అంటాడు, అన్న మనకు ఒక హామీ ఇచ్చిర్రు, హామీ నెరవేర్చామని. హామీలు ఇక్కడ మనం ఏదో ఇక్కడ వచ్చి సభలో చెప్పేసి ఇది చేస్తా అది చేస్తా అనేది కాదు. నా ఆలోచన ఒకటే, ఎప్పుడైనా నా డ్రీమ్ ఉన్నా ఏదున్నా కూడా చేసి బయటకు వచ్చేంత వరకు ఎవరికి ఏది బయటికి రానేను, ఖచ్చితంగా సాధిస్తాం. అది సాధించే వరకు మన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదే కాదు, ప్రతి ఉద్యోగికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయ్యేటట్టు వాళ్ళకు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగికి ఏది కూడా హాస్పిటల్కి పోతే ఎలాంటి పైసలు లేకుండా ట్రీట్మెంట్ చేసుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి. అంతేకాదు, ఇక భూభారతి చట్టం వచ్చింది. చట్టాల్లో కూడా మీరు చూసారు, చాలా సందర్భాల పేపర్లలో చూసారు. చట్ట రూపకల్పనలో కూడా మన భాగస్వామ్యం కల్పించినారు ప్రభుత్వం. నేను సునీల్ అన్న కూర్చొని ఫస్ట్ ధరణి కమిటీ వేస్తే కమిటీ కాదన్నా, ఈ కమిటీ ఏం చేయదు, ఈ పోస్ట్ మార్టాల వల్ల ఏం రాదు, ఈ పోస్ట్ మార్టాలు చేసి మనం ఏం ఉద్ధరించలేము, పట్టాన మన యాక్ట్ చట్టాన్ని రాద్దాం. మనం చట్టం రాసి ఎవరికి తెలియదు కమిటీ మెంబర్లకి మేము చక్కగా పైకి పెద్ద గారికి పోయినాం, చట్టం ఉంటే బాగుంటుందని చెప్పేసినాం. దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసింది. గౌరవ రెవెన్యూ మంత్రి గారు అయితే చాలా అప్రిషియేషన్, చాలా పట్టుదల గల వ్యక్తి. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఒక పట్టుదల వ్యక్తి.
మనం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి పట్టుదలతో ఉన్నాం కాబట్టి రైతులకు మేలు చేయాలి, ఉద్యోగస్తులకు మేలు చేయాలి, తిరిగి శాఖను బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశం కంకణం కట్టుకుంది కాబట్టి ఈ రోజు ఈ రకంగా రెవెన్యూ శాఖను పరుగు పెట్టిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సైనికుల్లాగా పనిచేయాలి. సైనికుల్లాగా మనం పనిచేసినప్పుడే ఖచ్చితంగా తిరిగి మరోసారి అట్లా రాదు, శాఖకు అవమానం జరగకుండా గ్రామీణ వ్యవస్థ కావచ్చు, గ్రామంలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మండల వ్యవస్థ కావచ్చు, అదే కేంద్రంలో ఉన్న వ్యవస్థ కావచ్చు, ఖచ్చితంగా బలిష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా మిగిలింది నాకు ఒక్కటే కోరిక, మా విఆర్ఏలు ఉన్నారు, 61 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, వారికి ఒకప్పుడు జీవో ఇచ్చినారు ఆ ప్రభుత్వం. ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆ రోజు ఇచ్చేవాళ్ళే, ఏదో వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం అటు కాకుండా ఇటు కాకుండా ఇచ్చినారు. కానీ వాళ్ళ ఖచ్చితంగా న్యాయం జరిగేటాక నా వంతు వాళ్ళతో పాటు నడుస్తా, వాళ్ళతో పాటు ఉంటా, ఖచ్చితంగా ఈ అవకాశం ఉన్నంత వరకు సాధించే ప్రయత్నం నేను ఖచ్చితంగా అంట. ఇందాక చెప్పిన మీకు నేను అనుకున్నది సాధించలేకుండా ఎప్పుడు లేదని, ఖచ్చితంగా సాధన ఖచ్చితంగా జరుగుతుంది, ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 4,000 మందిని కూడా ప్రభుత్వం గుర్తించి తీసుకుంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇంకా చాలా మంది అక్కడ కొంతమంది కారణం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో అటు ఇటు కాకుండా వాళ్ళని కూడా నియమించే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వీళ్ళందరూ కూడా బాధ్యత పెట్టాలి. నా ఒక్కరి మీదనే వేసేసి నా మీద బాగా సారే చూసుకుంటాడు అని రెస్ట్ తీసుకునే అవకాశం మనం కల్పించద్దు. జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, నేనైతే వాళ్ళని నిద్రపోను. నేను 5 గంటల నుంచి మెసేజ్లు పెడుతుంటా. నేను వాళ్ళని నిద్రపోనిచ్చే పరిస్థితి లేదు. నాకు 5 గంటలకే ఫోన్ చేస్తాడు సార్, ఏదైనా ఫోన్ వస్తుంది రాముల నుంచి. ఇక పొద్దున్నే లేచేవాడు రాములు ఒకడు, ఇక మిగతా వాళ్ళందరూ చూడరు. అందరు మా వాళ్ళంతా నైట్ డ్యూటీలలో ఉంటారు కాబట్టి 12ంటికి లేస్తారు, 9-10 గంటలకు మేలుకు వస్తాయి. ఇక మేమిద్దరం ఒకసారి మెసేజ్ 6 గంటలకి ఫోన్ చేస్తే పక్కన మా ఉంటది. ఇక మీరు మొదలైంది ఇక మమ్మల్ని నిద్రపోని రాని అంటే ఒకటే చెప్తారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చెప్పింది, ఏదైతే తలంచినవో, ఏదైతే సాధిస్తున్నావో ఆ తాజాకి నా వంతు శ్రమ ఉంటుంది. వాళ్ళందరికీ ఖచ్చితంగా అవకాశం వచ్చేటట్టు బీఆర్ఏలకు మరీ చెప్పింది. వాళ్ళని తీసుకునే ప్రయత్నం చెయ్యి. నీకు కర సైనికులుగా ఉంటారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా అవకాశం ఉండేటట్టు చూస్తారు. ఇంకో విషయం చెప్తా, నేను ఈ జీపీఓలో వచ్చిన తర్వాత మా మిత్రులు ఇక్కడ వచ్చినాడు అర్జునులానే ఉన్నాడు. ఎక్కడ పోయినా కనపడుతుంటాడు. అది కనిపిస్తామా లేకపోతే నాకు గుర్తు చేయడం అది తెలియదు. ఇక అది నేను చూస్తే గుర్తొచ్చేది ఏంటంటే ఒకటే, ఇక అర్జునుడికి ఏం కనిపించాలి, అర్జునుడికి ఒకటే కానీ కనిపించాలి. అట్లా వాడు నాకు కనిపిస్తుంటాడు. ఏంది మున్సిపాలిటీలో పోయినాం సార్, మమ్మల్ని జీపీఓలో తీసుకోవాలి, మా జీపీఓలో తీసుకున్న తర్వాత మాకు అన్ని రావాలి, అన్నీ వస్తాయి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అదృష్టమో ఇది మంచో తెలియదు కానీ జీవిత కాలంలో జరగని పని అంటే మల్టీ జోన్లు దాటి పోయిన పిల్లలకి జీపీఓ వాళ్ళ అవకాశం. నిన్న నేనేం సార్తో మాట్లాడుతూ, సార్ ఆ పిల్లలు జిల్లాలు దాటిర్రు, జోన్లు దాటిర్రు, మరి ఏం చేద్దాం సార్, వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలే కదా అన్న అడిగితే అన్నాడు, అరే వాళ్ళని కూడా తీసుకున్నాం, అవకాశం ఉంటే వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ జిల్లా కావాలంటే వాళ్ళ జిల్లాలో పంపించేద్దాం. అంటే ఆలోచన, మేము మాట్లాడుకునే విధానం, అంటే వాళ్ళకు వచ్చే డిస్కషన్, అంటే వాళ్ళు ఇప్పుడు జోన్లు చాలా మంది చిన్న పోస్టులు రికార్డ్ అసిస్టెంట్లు చేస్తున్నారు, జూనియర్ అసిస్టెంట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఆ పోస్టులని ట్రాన్స్ఫర్లు ఎక్కడ ఉంటాయా, జిల్లా పోస్ట్ కదా అది, మల్టీ జోన్ పోస్టులు అయినాయి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జిల్లాలు వేస్తే హ్యాపీ కదా. వాడికి ఏదో అసలు ఆ ఉద్యోగం చేయబుద్ధి కావట్లే, ఇంటికి పోబుద్ధి కావట్లే. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది చాలా జిల్లాల నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ అవకాశంతో సింగిల్ జీవోతోని వీళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ సొంత జిల్లాలకు వెళ్ళిపోవడానికి అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటుంది. అంతేకాదు ఇక మీరందరూ చాలా మంది ఇక మావాడు అంటుండే, ఇక చాలే అన్న, ఇక పెట్టే, ఇక నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు, ఇక ఈ ఫోన్ కూడా మాట్లాడుతుంది, ఇక ఆవేశంగా నేను మాట్లాడానా, ఇక నువ్వు కూడా ఆవేశంగా మాట్లాడితే ఎట్లన్నా, ఇక కాదు, ఇక బంద్ చేయంటుండు. అమ్మే ఇక ఒక్క నిమిషం 6 నిమిషాలు బంద్ చేస్తాయి. ఇక ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరి గురించి పేర్లు ప్రస్తావించలేదు, ఒక్కొక్కళ్ళ గురించి ఒక్క 10 సెకండ్లు చెప్తా. ఇక్కడ మా ఇక్బాల్ ఉన్నాడు. ఇక్బాల్ ఒక తూడ,
ఇది వరంగల్ జిల్లా నుంచి పుట్టిన తోట. దాన్ని నేనే గుర్తించి ఖచ్చితంగా దాన్ని సానబట్టి లైన్లోకి తీసుకొచ్చిన. ఇక పక్కన మా రాధక్క ఉంది. ఇక మామూలు కాదు. ఇక ఒకటే చెప్తుంది, ఇక నేను మాత్రం నువ్వు నన్ను ఎక్కడ ఉంచాలి, నన్ను అక్కడ ఉంచితే నేను డిపార్ట్మెంట్. నేను చెప్పిన రాధక్క నీకేం కాదు, నువ్వు కరెక్ట్గా ఎక్కడ ఉండాలో ఏ ప్లేస్లో ఉండాలో నేను నిర్ణయిస్తా అని చెప్పిన. ఖచ్చితంగా అది నిర్ణయం ఉండదు. ఇక పక్కన వాడు ఉన్నాడు, వాడు చూస్తేనే చిన్నగానే కనిపిస్తుండలే కానీ అది మామూలుది కాదు. ఇక మామూలు విషయం కాదు, అది మీకు చూడాలది. ఇక సీసీఎల్ఏ మొత్తాన్ని చక్రం, సింగిల్ చక్రంతో తిప్పుతుంది. అది మామూలు చక్రం కాదు. నా దగ్గరికి వస్తాడు, చిన్నగా ఒక మెసేజ్ పెట్టిస్తాడు, మళ్ళీ ఆయన కాడికే వస్తుంది ఆ మెసేజ్. కథం అయిపోయినట్టే. ఇక సీసీఎల్ఏలు ఎవరు లేకుండా మాయ చేసిండు వాడు. మొత్తం ఒకటి. ఇక నీ లక్షణ సైన్యం, ఎవరికి ఉండొద్దు. ఇక మామూలుగా లేదు. ఇక పక్కన అక్క కనిపిస్తుంది. ఇక చూడండి, ఇక మాకేంటంటే చూడగానే కూడా మనం చేసే ఒక అవకాశం రావాలి కాబట్టి సుజాతని కూడా అట్లనే పిక్ చేసి ఇక మహిళలు ఉండాలి టీజీఆర్ఎస్ లో ఒక సైన్యం లాగా తయారు కావాలి, కనపడాలి. రాధక్కను తయారు చేసినాం, ఇక్కడ సుజాతను తయారు చేసినాం. అదేవిధంగా ఇక మామూలుగా హాలీవుడ్ బాలీవుడ్ కన్నా ఎక్కువ మామూలు కాదు ఇది. అంటే మీకు దీని గురించి తెలవాలి, ఈ తోటా గురించి తెలవాలి. అంటే అందరూ ఒకటే వైపు చూస్తారు, కానీ రమేష్ ఒక వైపు కాదు. రమేష్ అనేవాడు ఒక శక్తి. ఎందుకంటే తాను కొంత డజన్ల కొద్ది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పనిచేసి, డజన్ల కొద్ది ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్లు ఈరోజు చీఫ్ సెక్రటరీలు కాబోతున్న వాళ్ళ దగ్గర పనిచేసి, ఇట్లా మెసేజ్ పెడితే అట్లా పని అయిపోతుంది. ఆయన మామూలు కాదు. మంత్రి ఇప్పుడు ఏదైతే ఆరోగ్య మంత్రి దగ్గర పనిచేస్తుడు, గతంలోనే 10 సంవత్సరాల క్రితం కూడా ఆరోగ్య మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తుడు, ఈ రోజు కూడా ఓఎస్డీగా పనిచేస్తుడు. ఆరోగ్యరీత్యా ఏ హాస్పిటల్ ఏమున్నా కూడా మరుక్షణం ఒక ఉద్యోగికి ఏమన్నా అయిందంటే అక్కడ ఆడది వెళ్తాడు ఆ తూట. అంటే ఒక్కొక్కటి ఒక రకమైన ఇక్కడ మామూలుగా పెట్టింది కాదు. అదే పోతే రామిరెడ్డి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ జిల్లా. ఇక రామిరెడ్డి గురించి కష్టాలు కానీ నష్టాలు కానీ కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించిన నాయకుడు. ఆ నాయకుడు ఇక్కడ ఏదో ఊరికే పేపర్ మీద రాసుకోలే, సంఘాల పేపర్ మీద రాసుకొని నాయకుడిని తయారు చేయలే. ఒక చరిత్ర ఉంది కాబట్టి చరిత్ర నుంచి వచ్చిన నాయకులు, తపన ఉంది కాబట్టి తపన పడే నాయకులు. ఒక్కడికి మచ్చలే ఇక్కడ, ఈడు ఇట్లా ఈడు వాడు ఇట్లా అనే మచ్చలేని వాళ్ళని ఇక్కడ తయారు చేసి పెట్టిన. ఇక నాకు తమ్ముడు వెంకటరెడ్డి గురించి ఇక మీ జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వాడు ఎక్కడుంటే అక్కడ ఆ ఉద్యోగులు ఆ ఎంప్లాయీస్ వాళ్ళతో పాటు ఇక వాడు కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటాడు. వాడు ఇక ఇక్కడికి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి, ఇక్కడ నా గడ్డ, నేను 13-14 సంవత్సరాలు చేసిన నా భువనగిరి అనేవాడు ప్రేమతో ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ అభిమానం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిండు. ఇక మా తమ్ముడు గురించి ఇంత ముందు ఎట్లా మాట్లాడిందో తెలుసు మీకు. నేను రాముడి అయితే లక్ష్మణుడు. ఇక నాకు చూపులతోనే వాడు నన్ను ఆర్డర్లు వేస్తుంటాడు. అంటే భయము, రెండో వైపు కళ్ళతోనే ప్రేమ, ఇది చేద్దామన్నా అని. అంటే ఈ సంఘాలన్నీ ఏర్పడటానికి ప్రధాన కారకుడు. అంటే మామూలు కాదు. ఎందుకంటే రామిరెడ్డిని పిక్ చేసిన ఒకడు